100% ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు, సగానికి ఎందుకు పరిమితం అయ్యారనేది ఇంకొకటి. అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నాం 38 మున్సిపాలిటీలో హంగ్ అంటే కూడా అది ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత లెక్కనే చూడొచ్చా? ఒకటండి, ఇంతకుముందు ఒక చిన్న సజెషన్ అండి. పురపూర్లో ఎంఐఎం మనకు అనుకున్నాం చూడు, ఎంఐఎం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని. ఎంఐ వాళ్ళ సీట్లు చూడండి, ఇక్కడ బైన్సాల్లో 12 గెలిచిండ్రు, బోధన్లో 12 గెలిచిండ్రు, ఆదిలాబాద్ లో 6 గెలిచిండ్రు, నిర్మల్లో 3 గెలిచిండ్రు, జైరాబాద్ లో 2 గెలిచిండ్రు, నారాయణపేటలో 2 గెలిచిండ్రు, జగిత్యాల 2 గెలిచి, సంగారెడ్డిలో 1 గెలిచి, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ సత్తా చాలా పెద్ద ఎత్తున అయిపోయింది. ఈ రోజు వాళ్ళు చాలా మంది గెలిచిండ్రు. వాళ్ళు మాకు పెద్ద సపోర్ట్ ఏం చేయలేదు ఎక్కడ కూడా పెద్ద దాంట్లో. కాబట్టి దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు పరిపాలనలో ప్రభుత్వంలో మొత్తం టోటల్ గా ఎక్కడ కూడా ప్రతిపక్షం లేకుండా నిర్వీర్యం చేసి ఎలక్షన్ జరిపి ఆ రోజు దాదాపుగా నాకు తెలిసి ఒక 70 స్థానాలు ఏకగ్రీవం అయినాయండి. ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది. మా దగ్గర ఇక్కడ కాంగ్రెస్ లో 4-5 ఎమ్మెల్యేలు ఉండే, బీజేపీలో చక్కగా లేకుండే, అందరినీ లాక్కొని ధ్వంసం చేసి రాజకీయం అన్ని రకాలుగా ధ్వంసాలే వాళ్ళని ఆ రోజు బెదిరించి నాయాన పైన. ఈ రోజు చూడండి, ఇప్పుడు కూడా అయినాయి కదా, మొన్న కూడా అయినాయి కదా, ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ కి 12 ఏకగ్రీవాలు అయినాయి కదా. ఎన్నైనాయండి? 12లో 10 కాంగ్రెస్ అయినాయి, 2 బీఆర్ఎస్ అయినాయండి. ఆ రోజు 70 అయినాయండి. మన 18లో ఏమో జరిగిన మున్సిపాలిటీలో 20లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో దాదాపుగా 70 ఏకగ్రీవం చేసుకున్నారు వాళ్ళు. కానీ మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా ఆ పద్ధతిని. ఇప్పుడు మీరు 10 ఏకగ్రీవాలు అయినాయి అంటే మీరే ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళు మీరు చేసినట్టే కదా. 70కి 12కి తేడా లేదా అండి? 70కి 12కి తేడా లేదా? ఎక్కడ ఆ రోజు ఏమైనా ప్రతిపక్షాన్ని బతకనిచ్చిండా కేసీఆర్ గారు? 88 సీట్లు గెలిచినా కూడా ఇక్కడ ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే అది కూడా లాక్కున్నాడు, ఆ పదవి కూడా లాక్కున్నాడు, ఎమ్మెల్యేలు లాక్కున్నాడు, సిపిఐని, టీడీపీని, మన ఉన్నటువంటి జగన్ పార్టీని, అన్ని రకాల పార్టీలందరి మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది జితేందర్ గారు. అది మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ టాపిక్. ఈ రోజు గెలుపు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, దానికి చెప్తున్నా. గెలిచారు కాబట్టి ఒక నిమిషం. ఆ రోజు కేసీఆర్ గారు బలంగా ఉండేయండి, బలంగా ఉండి చేసుకుంటే ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపినాం ఈ రోజు. అందుకే ఈ రోజు ఇన్ని అంగులు జరిగినాయి, స్వతంత్రంగా ప్రజలు ఓటేయగలిగినారు, ఎలక్షన్ జరిగింది. లేకపోతే ఫైనల్ గా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి, సో ఆల్మోస్ట్ మీరు అన్న 100కి 100% రాకపోయినా ఎంతో కొంత తగ్గింది. సో ఏదన్నా ప్రభుత్వం పైన కాస్త ప్రజలకు ఎక్కడో కొంత అసంతృప్తి ఉండడం వల్లే ఆ రిజల్ట్ అయితే ఎంతో కొంత మీరు అనుకున్న 100% రాకపోవచ్చు. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎలాగో వచ్చారు కాబట్టి మున్సిపాలిటీస్, కార్పొరేషన్ లో కూడా, సో ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి, ఏ రకంగా చేయబోతున్నారు, వాటికి సంబంధించి ఏంటి? ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి బై ఎలక్షన్స్ గానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ గానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ గానీ, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీ ఎలక్షన్స్ గానీ, అదేవిధంగా గ్రేటర్ లో 3 జోన్స్ చేసినటువంటి ఎలక్షన్స్ గానీ, ఇవన్నీ మేము బ్రహ్మాండంగా గెలుస్తాము. మేము రాబోయే కాలంలో ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు గానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇంకేమేమి కావాలనే దానంతా బేరీజ్ వేసుకుంటాము, బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తాము. రాబోయే కాలంలో ప్రజలకు మేము మన్నలు పొందుతాము. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాము. విద్య, ఉద్యోగాలు, వైద్యము, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవన్నీ వ్యవస్థలలో అంతా బ్రహ్మాండంగా పనిచేస్తారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గారు దిశానిర్దేశన చేస్తారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైతుంది. దేశంలో రాబోయే కాలం జరగబోయే 2029లో కూడా మోడీ పరిపాలనలో అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి. మరి రాబోయే కాలంలో మరి మీ ప్రధానిగా మేము రాహుల్ గాంధీ ప్రొటెక్ట్ చేసి మేము ఆయన ప్రధాని చేసుకుంటాం. ఇక్కడ రాబోయే కాలంలో మాకు ఉన్నటువంటి రేవంత్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పరిపాలిస్తాం, దీర్ఘకాలికంగా పరిపాలించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఫైనల్ గా ఏంటంటే, ఇంత విరోచిత పోరాటం చేసినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటంటే కార్యకర్తల పార్టీ అనే కంటే అభిమానుల పార్టీ. నా తెలంగాణ మంచిగా ఉండాలి, నా కేసీఆర్ మంచిగా ఉండాలి, నా ప్రజలు బాగుండాలని చెప్పేసి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొట్లాడతారండి. గ్రౌండ్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అరాచకాలు సృష్టించినా, వాళ్ళ దాడులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దాడులు, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా గ్రౌండ్ లో
ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాలా బలంగా కొట్లాడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించుకొచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ కంటే ఈ తెలంగాణ పట్ల ఉన్నటువంటి అభిమానుల పార్టీ అని మేము అంటాము. కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానమే వాళ్ళు నడిపిస్తుంది. ఇంట్లో రూపాయి లేకున్నా వాళ్ళ జేబులో రూపాయి లేకున్నా బండ్ల పెట్రోల్ లేకున్నా పక్కింటోని 100 రూపాయలు అప్పడుకొని వచ్చినా సరే మీటింగ్ వచ్చి ఈ రోజు పార్టీ కండువా భుజానం వస్తూ ఈరోజు పార్టీని అద్భుతంగా గెలిపించిన ప్రతి కార్యకర్తకు మేము రుణపడి ఉంటాం. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. జయరామ్ గారు ఫైనల్ ఒక్క నిమిషం మేడం అడ్మిషన్ సాక్షాత్ సంగారెడ్డిలో ఏ విధంగా బెదిరించిండు, సంగారెడ్డిలో ఏ విధంగా బెదిరించిండు ఒకసారి చూడండి. ధనిక పార్టీ అండి, మొత్తం దోచుకొని జమ చేసుకున్నటువంటి ఈరోజు ఒక డాటా వచ్చి ఎవరు ధనిక పార్టీ అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒక నిమిషం జితేందర్ గారు, దిలీప్ గారు ఒక నిమిషం, టైం అయిపోయింది. జయరామ్ గారిని మాట్లాడేవాడి ఒక నిమిషం. జితేందర్ గారు మీ సబ్మిషన్ నేను విన్నాను. ఒక నిమిషం జితేందర్ గారు ప్లీజ్ వెయిట్. జయరామ్ గారు ఒక నిమిషం. నలబాలు ఒక సోషల్ మీడియా కార్యకర్త నలబాలు మీద హైకోర్టులో కొట్టేసిన ప్రభుత్వ పైసలతో సుప్రీంకోర్టు టాపిక్ డైవర్ట్ నలబాలు విషయం ఏమైంది? మీరు మాట్లాడమంటే ఇలా